bubble sort complete చేసుకున్నాం. In today's session I am going to describe you about one of the sorting techniques, that is insertion sort. So here I write the heading as insertion sort, right? సో సార్టింగ్ ప్రొసీజర్స్ అన్నట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ సార్టింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో సెట్ చేసుకోవడానికి మనకి సార్టింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉపయోగపడతాయి. అందులో మనం ఆల్రెడీ బబుల్ సార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా ఇన్సర్షన్ సార్ట్ కాన్సెప్ట్లో కూడా మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి ఆ ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం అనమాట. నేను కన్సిడర్ చేస్తున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 23, 17, 5, 14 అండ్ 6 అన్నమాట. సో వీటిని నేను గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి ఐ షుడ్ బి స్టోర్ దెమ్ యాజ్ అన్ అరేలో స్టోర్ చేసుకున్నాను. అండ్ అరే యొక్క నేమ్ని ఏ అని కన్సిడర్ చేశాను. అండ్ ఇండిసెస్ రాసినట్లయితే A0, A1, A2, A3, A4 పొజిషన్స్లో ఇండెక్సెస్ వస్తాయి. వీటిల్లో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బబుల్ సార్ట్లో ఎలాగైతే సార్టింగ్ అనేది సైకిల్స్లో జరిగిందో, నంబర్ ఆఫ్ సైకిల్స్లో జరిగిందో, ఇన్ ద సిమిలర్ మేనర్ ఇన్సర్షన్ సార్ట్లో కూడా సార్టింగ్ అనేది నంబర్ ఆఫ్ సైకిల్స్లో జరిగే ప్రొసీజర్ అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ పాస్ 1 స్టార్ట్ చేయాలి. పాస్ 1 అన్నా, సైకిల్ 1 అన్నా, ఐటరేషన్ 1 అన్నా అంతా ఒకటే. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై సైకిల్ ఐ షుడ్ డూ వన్ థింగ్ అకార్డింగ్ టు ఇన్సర్షన్ సార్ట్ ప్రిన్సిపల్. ఏంటి ఇక్కడ నేను చేయాల్సిన పని అంటే, నేను కన్సిడర్ చేసిన యారే ఏదైతే ఉందో ఈ యారేని నేను 2 పార్ట్స్గా బ్రేక్ చేయాలి. ఎన్ని పార్ట్స్గా బ్రేక్ చేయాలి? 2 పార్ట్స్గా. ఏంటి ఆ 2 పార్ట్స్ అంటే, ఒకటి సార్టెడ్ సబ్ లిస్ట్, ఒకటి సార్టెడ్ సబ్ యారే లిస్ట్. ఎలాగైనా పిలుచుకోవచ్చు. వై? బికాస్ అన్ యారే ఈజ్ అ సింపుల్ లిస్ట్. ఓకే, ఒకటి సార్టెడ్ సబ్ లిస్ట్గా బ్రేక్ చేసుకోవాలి, రెండవది అన్సార్టెడ్ సబ్ లిస్ట్గా బ్రేక్ చేసుకోవాలి. ఎలా బ్రేక్ చేసుకోవాలండి? అన్సార్టెడ్ సబ్ లిస్ట్గా బ్రేక్ చేసుకోవాలి. సో మనం మన యారే ఏదైతే కన్సిడర్ చేసామో ఆ యారేని ఒకటి సార్టెడ్ సబ్ అరేగా, 2 అన్సార్టెడ్ సబ్ అరేగా, 2 యారేస్గా డిస్క్రైబ్ చేసుకోవాలి. డిస్క్రైబ్ చేసిన దాంట్లో ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రొసీజర్స్లో చేసే పని ఏంటి అంటే, పాస్ 1లో అన్సార్టెడ్ సబ్ లిస్ట్ నుంచి ఒక ఎలిమెంట్ని తీసుకొని దాన్ని సార్టెడ్ సబ్ అరేలో ప్రాపర్ పొజిషన్లో ఫ్రేమ్ చేస్తూ రావాలి, ప్రాపర్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తూ రావాలి. అంటే మనకి లాస్ట్ సైకిల్ రీచ్ అయ్యేసరికి మన ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఎంత సింపుల్గా అయితే చెప్పానో అంతే సింపుల్గా జరిగిపోతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్సిడర్ చేసిన యారేని సార్టెడ్ సబ్ అరేలోకి ఏ ఎలిమెంట్స్ వస్తాయి, అన్సార్టెడ్ సబ్ అరేలోకి ఏ ఎలిమెంట్స్ వస్తాయో చూద్దాం. ఓకే, మనం కన్సిడర్ చేసిన యారే ఇది కదండి. చూడండి, ఇన్సర్షన్ సార్ట్లో ఎప్పుడు కూడా కన్సిడర్ చేసిన యారేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఎలిమెంట్ని సార్టెడ్ సబ్ అరే కింద ట్రీట్ చేసుకోవాలి. ఎలా ట్రీట్ చేసుకోవాలి? సార్టెడ్ సబ్ అరే. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటినీ అన్సార్టెడ్ సబ్ అరే కింద ట్రీట్ చేసుకోవాలి. సో నా ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారంగా పాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నేను చేయాల్సిన పని ఏంటి, అరే ఏదైతే ఉందో ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉన్నటువంటి పార్ట్ని, ఈ ఒక్క పార్ట్ని ఒక్క సబ్ పార్ట్గా ట్రీట్ చేయాలి. ఆ సబ్ పార్ట్ నేను పెడుతున్న పేరేంటి? సార్టెడ్. సార్టెడ్ సబ్ అరే. అలాగే ఈ మిగిలిన పార్ట్ అంతా ఏమవుతుంది? అన్సార్టెడ్ సబ్ అరే. చెక్ చేయండి కావాలి అంటే. మరి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని అన్సార్టెడ్గానే ఉన్నాయి కదా. ఏమున్నాయి? 17, 5, 14, 6 ఇవన్నీ ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు కదా. దట్ ఈస్ వాట్ ఐ సెడ్, అన్సార్టెడ్. మరి ఇక్కడ విషయానికి వస్తే ఉన్నది ఒక్క ఎలిమెంటే కదా ఈ పార్ట్లో. నేను చెప్పినటువంటి లెఫ్ట్ మోస్ట్ పార్ట్లో ఉన్నది ఎన్ని ఎలిమెంట్స్? ఓన్లీ 1 ఎలిమెంట్. ఒక్క ఎలిమెంటే ఉన్నప్పుడు చిన్న ఏముంది, పెద్ద ఏముంది? ఒక్క ఎలిమెంటే ఉంది కాబట్టి ఇంకా అది సార్టెడ్ కిందనే ఉంటుంది అనమాట. సో ఇలా నేను సైకిల్స్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు ఇన్సర్షన్ సార్ట్ ప్రకారంగా చేస్తున్నట్లయితే నా దగ్గర ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా 2 పార్ట్స్గా బ్రేకప్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు సైకిల్స్ని స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, రైట్. ఐఎమ్ స్టార్టింగ్ విత్ పాస్ 1. ఇక్కడ మనం ప్రతి పాస్లో చేసే పని ఏంటి అంటే, అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏమవుతుంది, బేసికలీ మీరు ఇండెక్సెస్ని 0, 1, 2, 3ని స్టార్ట్ చేసుకుంటారు. అరే నేమ్ ఏది తీసుకున్నా
జీరో ఇండెక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏమో, ఐ మీన్ ఏ ఆఫ్ జీరో, లేదా బి తీసుకుంటే బి ఆఫ్ జీరో, లేకపోతే అరే అంటే అరే ఆఫ్ జీరో, ఆ జీరో ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏమో సార్టెడ్లోకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఎందులోకి వస్తాయి, అన్సార్టెడ్లోకి వస్తాయి. ఈ అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఏ ఆఫ్ 1 అవుతుంది. ఈ ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ని ముందు మీరు ఏం చేయాలి అంటే టెంపరరీ వేరియబుల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందులోకి షిఫ్ట్ చేసుకోవాలి, ఒక టెంపరరీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఈ టెంపరరీ వేరియబుల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ డిక్లేరింగ్ ఏ టెంపరరీ వేరియబుల్ హియర్. ఒక టెంపరరీ వేరియబుల్ ఉంటుంది అని మాట్లాడుకొని దానిలోకి ఏ వాల్యూని పంపించమంటున్నాను, ఏ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ, సారీ మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ లేదు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రకారం అయితే ఏ ఆఫ్ 1 అవుతుంది. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూని టెంపరరీ వేరియబుల్లోకి పంపించుకోండి. సో అలా పంపిస్తే ఇప్పుడు టెంపరరీ వేరియబుల్లోకి ఏ వాల్యూ వచ్చేస్తుంది చెప్పండి, టెంపరరీ వేరియబుల్లోకి 17 వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ ఎంత, 17. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్ని నేను మూవ్ చేశాను అంటే ఎందుకు మూవ్ చేశాను టెంపరరీ వేరియబుల్లోకి, ఎందుకు మూవ్ చేశాను అంటే ఈ టెంపరరీ వేరియబుల్ని సార్టెడ్ సబ్ అరేలో ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి. ఎందుకు మూవ్ చేశాను టెంపరరీ వేరియబుల్లోకి, ఈ ఎలిమెంట్ని సార్టెడ్ అరేలో ఒక ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి. సో ఆల్రెడీ నాకు సార్టెడ్ అరేలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 23 ఒక్క ఎలిమెంట్ ఉంది. అన్సార్టెడ్ సబ్ అరేలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 17, 5, 14, 6 ఉన్నాయి. బట్ 17ని నేను ఏం చేశాను, టెంపరరీ వేరియబుల్లోకి పంపించేసాను. అంటే మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి, 5, 14, 6. సో ఇప్పుడు ఈ 17కి పొజిషన్ కావాలి. ఎక్కడ కావాలని చెప్తున్నాను, టెంపరరీ వేరియబుల్లోకి పంపించడానికి కారణం ఏంటి, సార్టెడ్ అరేలో దాన్ని ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి ఇది పంపించాను. అంటే ఇక్కడ ఈ సార్టెడ్ అరేలో నాకు ఒక పొజిషన్ కావాలి. ఇంకా నాకు ఆ పొజిషన్ ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి 2 ఎలిమెంట్స్ కోసం పిక్చర్ డ్రా చేశాను. ఎందుకు డ్రా చేశాను అంటే ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ని టెంపరరీ వేరియబుల్లోకి పంపించాను కదా, దాన్ని తీసుకొచ్చి ఈ సార్టెడ్ సబ్ అరేలో ఏదో ఒక పొజిషన్లో ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేస్తా. మరి ఇప్పుడు నాకు ఆ ప్రాపర్ పొజిషన్ ఏంటో తెలుసా, తెలియదు. బేసికల్గా నాకు ఆల్రెడీ సార్టెడ్ అరేలో ఉన్న ఎలిమెంట్ ఏంటి, 23. అజ్యూమ్ చేస్తాను 23 ఈ పొజిషన్లోనే ఉంది అని అజ్యూమ్ చేస్తాను. సో 23 ఎక్కడ ఉన్నట్టు, స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నట్టు అజ్యూమ్ చేస్తాను. కన్సిడర్ చేస్తాను, ఒకవేళ ఇక్కడ వస్తుందేమో 17 ప్లేస్ అనేది కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ పొజిషన్ ఏమవుతుంది, ఇది ఏ ఆఫ్ 0 అవుతుంది. ఈ పొజిషన్ ఏమవుతుంది, ఏ ఆఫ్ 1. ఓకే, అంటే ఇప్పుడు నాకు సార్టెడ్లోకి 2 ఎలిమెంట్స్ వస్తాయి, అన్సార్టెడ్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 2 ఎలిమెంట్ పొజిషన్ ఏంటి అనేది ఇంకా నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు దాకా నేను చేసింది ఏంటి అంటే అన్సార్టెడ్లో ఒక ఎలిమెంట్ని టెంపరరీలోకి పంపించాను. ఒక ఎలిమెంట్ అక్కడ పంపించాను అంటే అర్థం సార్టెడ్లోకి ఆ ఎలిమెంట్ని తీసుకొచ్చి ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి నేను ఈ పని చేశాను. ఇంకా ప్రాపర్ పొజిషన్ ఏంటో తెలియదు, బట్ సార్టెడ్ లిస్ట్లో 2 వస్తాయి కాబట్టి రెండింటి కోసం ప్లేస్ రెడీ చేస్తా. ఆల్రెడీ ఒకటి ఉంది, దాన్ని నేను సెట్ చేసేసా. ఇప్పుడు 17 గురించి ఆలోచిస్తా. ఇప్పుడు అయితే మరి మనకి ఆల్రెడీ సార్టెడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఒక్క ఎలిమెంట్ ఉంది. ఏంటి ఎలిమెంట్, 23. టెంపరరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 17. టెంప్ వేరియబుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంది, ఒక ఎలిమెంట్. ఏంటది, 17. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇక్కడ సింబల్ ఏమవుతుంది చూడండి, గ్రేటర్ దాన్. నేను బబుల్ చార్ట్ చెప్పేటప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, ఏంటి, గ్రేటర్ ఎలిమెంట్స్ ఎప్పుడూ కూడా ఎక్కడ ఉండాలంటారు, మనం అసెండింగ్ ఆర్డర్ అప్రోచ్ చేస్తున్నాం కాబట్టి అసెండింగ్ ఆర్డర్ ప్రకారంగా అయితే గ్రేటర్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా రైట్లో ఉండాలి. గ్రేటర్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఎటు ఉండాలి, రైట్లో ఉండాలి. స్మాల్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఎలా ఉండాలి, లెఫ్ట్లో ఉండాలి. స్మాల్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఎలా ఉండాలి, లెఫ్ట్లో ఉండాలి. మరి వీటి పొజిషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనం కంపేర్ చేసినప్పుడు 23 అంటే గ్రేటర్ ఎలిమెంట్, ఇది లెఫ్ట్లో ఉంది. 17 అంటే స్మాల్ ఎలిమెంట్, ఇది రైట్లో ఉంది. ఇలా ఉండకూడదు. ఇలా ఉండొద్దు అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 23 అనేటటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ని 1 రైట్కి షిఫ్ట్ చేయండి. 1 పొజిషన్ రైట్కి షిఫ్ట్ చేయండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఒకవేళ కంపారిజన్స్ చేసినప్పుడు మీకు గ్రేటర్ దాన్ ఇస్తే మీరు కంపేర్ చేసిన సార్టెడ్ ఎలిమెంట్ ఉంది చూసారా, ఈ సార్టెడ్ ఎలిమెంట్ని ఏం చేస్తారు, షిఫ్ట్ రైట్ బై 1 పొజిషన్ షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, సార్టెడ్ సబ్ అరేలో నాకు 2 ఉన్నాయి. ఒక పొజిషన్ ఏమో ఏ ఆఫ్ 0, ఒక పొజిషన్ ఏమో ఏ ఆఫ్ 1. ఆల్రెడీ నాకు ఏ ఆఫ్ 0లో 23 ఉంది, బట్ కంపారిజన్లో గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి దాన్ని నేను ఏం చేయాలి, షిఫ్ట్ రైట్ బై 1 పొజిషన్ చేయాలి. ఏ ఆఫ్ 0 నుంచి రైట్ బై 1 పొజిషన్ అంటే ఏంటి, ఏ ఆఫ్ 1. సో దీన్ని ఏ ఆఫ్ 1లో పంపిస్తే ఇక్కడ ఏమొస్తుంది, 23 వస్తుంది. సో
ఇక్కడ ఏమొస్తుంది 23. ఇప్పుడు నాకు బ్లాంక్ ఎక్కడ ఫ్రేమ్ అయింది, ఆఫ్ జీరోలో బ్లాంక్ ఫ్రేమ్ అయింది. చెక్ చేసుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఆ ఎలిమెంట్ టెంపులో ఉన్నటువంటి ఎలిమెంట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేస్తాం, ఆల్రెడీ ఒక్క ఎలిమెంటే ఉంటుంది, ఆ ఒక్క ఎలిమెంట్తో కంపారిజన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఎలా చెక్ చేస్తామంటే ఇక రైట్ దీనికి ఈ బ్లాంక్ పొజిషన్ తర్వాత ఈ బ్లాంక్ పొజిషన్ కంటే ముందు ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉంటే వాటితో చెక్ చేయండి. ఇక ఏ ఎలిమెంట్స్ లేవనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ కీప్ దట్ టెంపరరీ వేరియబుల్ ఇన్ దిస్ పొజిషన్. సో 17ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు, డైరెక్ట్గా కీప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది సార్టెడ్ సబ్ అరే. చూడండి 17, 23 ప్రాపర్ పొజిషన్స్ లోనే ఉన్నాయి కదా. ఇక మీకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి, 5, 14, 6 ఇవి రిమైనింగ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి సార్టెడ్ సబ్ లిస్ట్ అంటే ఎక్కడ వరకు ఫ్రేమ్ అయినట్టు, ఇక్కడ వరకు లిస్ట్ అనేది సార్ట్ అవుట్ అయినట్టు. ఇక ఈ 3 ఎలిమెంట్స్ ఏమవుతాయి, అన్సార్టెడ్ పొజిషన్ లో ఉన్నట్టు. ఓకే, ఇది పాస్ 1 యొక్క కంప్లీషన్. రైట్, పాస్ 1 లో మనం ఏం చేసామో ఫర్దర్ పాసెస్ లో కూడా అదే పని చేస్తాం. యాజ్ ఎ టోల్డ్ యూ ఇన్ బబుల్ సార్ట్, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తే దానికి n-1 నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనకు వస్తాయి. ఇక్కడ నేను కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ ఎన్ని, 5 ఎలిమెంట్స్. అండ్ సో ఐ విల్ గెట్ 4 సైకిల్స్. 5 - 1 అంటే 4 కాబట్టి 4 సైకిల్స్ వస్తాయి. Once again I am repeating the procedure of insertion sort, just like before going to start your cycles, what the thing you need to do is break your array as 2 parts. Just like one is sorted array, number 2 is unsorted array. సో ఒక్క ఎలిమెంట్ అరే యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్ ని మాత్రం మీరు ఒక్క సబ్ పార్ట్ గా కన్సిడర్ చేయండి, రిమైనింగ్ అంతా ఒక సబ్ పార్ట్ గా కన్సిడర్ చేయండి. అరే యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్ ని సబ్ పార్ట్ గా కన్సిడర్ చేసి దాన్ని ఏమంటాం, సార్టెడ్ అరే. ఎందుకంటే ఒక్క ఎలిమెంట్ ఉంటుంది, ఒక్క ఎలిమెంట్ లో ఏది పెద్ద ఏది చిన్న అనే డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి మనకి అది సార్టెడ్ సబ్ అరే అయిపోతుంది. కమింగ్ టు ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే, దోస్ కమ్స్ అండర్ అన్సార్టెడ్ సబ్ అరే. ఇది మనం పాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు చేయాల్సిన పని. పాస్ 1 లో చేయాల్సిన పని, ప్రతి పాస్ లోను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే అన్సార్టెడ్ సబ్ అరే ఏదైతే ఉందో ఆ అన్సార్టెడ్ సబ్ అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్, ఆ అన్సార్టెడ్ సబ్ అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ మీరు ఎందులో పంపించాలి, టెంపరరీ వేరియబుల్ లో పంపించాలి. టెంపరరీ వేరియబుల్ లో దీన్ని ఎందుకు పంపించారు అంటే దీన్ని సార్టెడ్ సబ్ అరేలో ప్రాపర్ పొజిషన్ లోకి ప్లేస్ చేయడానికి టెంపరరీ వేరియబుల్ లోకి పంపిస్తున్నాము. కాబట్టి మనకి సార్టెడ్ సబ్ అరేలో ఎన్ని పొజిషన్స్ వస్తాయి, ఆల్రెడీ ఒకటి ఉండింది, ఇప్పుడు ఇంకొకటి పంపించాలనుకుంటున్నాం కాబట్టి 2 పొజిషన్స్ ఫ్రేమ్ అవుట్ చేసుకోవాలి. ఈ 2 పొజిషన్స్ లో ఆల్రెడీ మనకు ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా కీప్ చేసేస్తాము. ఆఫ్ జీరోలో ఇంకొక ఎలిమెంట్ ఎంప్టీ ఎలిమెంట్, దీనిలో టెంపరరీ వేరియబుల్ యొక్క ఎలిమెంట్ ని కీప్ చేయొచ్చేమో చెక్ చేస్తాం. చెకింగ్ ఎలా చేస్తాము, సో మనం ఆల్రెడీ మన సార్టెడ్ సబ్ అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్ తో టెంపరరీ ఎలిమెంట్ ని కంపేర్ చేస్తాం. ఇలా కంపేర్ చేసినప్పుడు కనుక మీకు గ్రేటర్ దాన్ సింబల్ వస్తే అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు ఏ ఎలిమెంట్ తో అయితే టెంపరరీ ఎలిమెంట్ ని కంపేర్ చేస్తారో ఆ ఎలిమెంట్ ని రైట్ కి 1 పొజిషన్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే అప్పుడు 23 బిఫోర్ కంపారిజన్ ఆఫ్ 0 లో ఉంది, ఆఫ్టర్ కంపారిజన్ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి యూ నీడ్ టు షిఫ్ట్ ఇట్ టు రైట్ బై 1 పొజిషన్. బై 1 పొజిషన్ అంటే 23 కాస్త ఆఫ్ 1 లోకి వస్తుంది. సో 23 కాస్త ఆఫ్ 1 లోకి వస్తే ఈ పొజిషన్ ఖాళీ అవుతుంది. ఆ పొజిషన్ లో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా 17ని పెట్టేసి ఇంకేం కంపేర్ చేయడానికి లేవు కాబట్టి. ఒకవేళ ఇటువైపు ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే వాటి అన్నిటితో 1 by 1 కంపేర్ చేసుకుంటూ రావాలన్నమాట. సో పాస్ 1 లోకి వచ్చేసరికి మనకి 2 ఎలిమెంట్స్ కంప్లీట్ గా సార్ట్ అవుట్ అయిపోయి కనపడతాయి అనమాట, 17, 23. ఇలా సార్ట్ అవుట్ అయిన 2 ఎలిమెంట్స్ ని సార్టెడ్ సబ్ అరే కింద ట్రీట్ చేయాలి. మిగిలిన ఎలిమెంట్స్ దేని కింద ట్రీట్ చేయాలి, అన్సార్టెడ్ సబ్ అరే కింద ట్రీట్ చేయాలి. ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై పాస్ 2. రైట్, సో పాస్ 2 స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, పాస్ 2 స్టార్ట్ చేస్తున్నాను. సో పాస్ 2 లో నేను కన్సిడర్ చేసే అరే ఏంటి, నా దగ్గర ఉన్న అరేలో 2 ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోయి ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ అన్సార్టెడ్ పొజిషన్ లో ఉన్నాయి. సార్ట్ అవుట్ అయిపోయిన 2 ఎలిమెంట్స్ ఏంటి, 17, 23. 3 ఎలిమెంట్స్ అన్సార్టెడ్ లిస్ట్ లో ఉన్నవి ఏంటి, 5, 14, 6. వీటి పొజిషన్స్ నోట్ చేస్తున్నాను. 17 పొజిషన్ 0, 23 1, 5 పొజిషన్ 2, 3 and 4. సో మనం పాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మొదట చేయాల్సిన పని ఏంటి, అన్సార్టెడ్ సబ్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని ఎందులో పంపించాలి, టెంపరరీ వేరియబుల్ లోకి పంపించాలి. రైట్, ఐఎమ్ రైటింగ్ దట్ టెంపరరీ వేరియబుల్ లోకి ఏం పంపిస్తున్నాను, అన్సార్టెడ్ సబ్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్. మరి అన్సార్టెడ్ సబ్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి, a of 2. సో a of 2 లో ఉన్న వాల్యూని మనం ఏం చేయాలి,
టెంపరరీ వేరియబుల్లోకి పంపించాలి. పంపించేస్తే తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు ఇంకా అన్సార్టెడ్ సబ్ అరేలో మిగిలే ఎలిమెంట్స్ ఏంటి, 2 ఎలిమెంట్స్ మాత్రమే మిగులుతాయి. ఏంటా 2 ఎలిమెంట్స్, 14 and 6. 14 and 6. మరి ఆల్రెడీ సార్టెడ్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేంటివి ఆ 2 ఎలిమెంట్స్, 17, 23. ఏ పొజిషన్స్ లో ఉన్నాయి, F0 లో ఒకటి ఉంది, F1 లో ఒకటి ఉంది. ఇప్పుడు టెంపరరీ వేరియబుల్ లోకి F2 పంపించారు కదా, దీన్ని ఎందుకోసం పంపించారు, సార్టెడ్ సబ్ అరేలో ప్లేస్ చేయడానికి. కాబట్టి మరి సార్టెడ్ సబ్ అరేలో ఒక పొజిషన్ కావాలి కదా ఆ టెంపరరీ వేరియబుల్ ని ప్లేస్ చేయడానికి. సో నేను ఇక్కడ ఇంకొక ఎంటీ స్పేస్ కన్సిడర్ చేస్తున్నాను, సార్టెడ్ సబ్ అరేలో ఒక ఎంటీ స్పేస్. సో దీని పొజిషన్ ఏమవుతుంది, F2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి పొజిషన్స్ F14 పొజిషన్ F3, 6 పొజిషన్ F4. ఓకే, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు ఈ టెంపరరీ ఎలిమెంట్ లో ఉన్నటువంటి F2 వాల్యూని, టెంపరరీ వేరియబుల్ లో F2 అంటే ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఈ 5 వాల్యూని సార్టెడ్ సబ్ లిస్ట్ లో ప్రాపర్ ప్లేస్ లో మనం కీప్ చేయడానికి ట్రయల్స్ స్టార్ట్ చేయాలి. ఎలా ట్రయల్స్ చేస్తాము, కంపారిజన్స్ ద్వారా ట్రై చేయొచ్చు. సో కంపారిజన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, సార్టెడ్ సబ్ లిస్ట్ యొక్క రైట్ నుంచి స్టార్ట్ చేయాలి. సార్టెడ్ సబ్ లిస్ట్ యొక్క రైట్. సో సార్టెడ్ సబ్ లిస్ట్ అంటే దిస్ వన్, రైట్ పొజిషన్ అంటే దిస్ వన్. ఇది ఎంటీ స్పేస్, మనం కంపేర్ చేయడానికి ఏమీ లేదు. నెక్స్ట్ ఏముంది, 23 ఉంది. సో 23 తో కంపేర్ చేయండి. మరి 23 తో కంపేర్ చేస్తున్నాను, దేన్ని కంపేర్ చేస్తున్నాను, టెంపరరీ వేరియబుల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ దట్ ఈస్ 5. మరి ఇక్కడ ఎలిమెంట్ కంపేర్ చేసినప్పుడు, 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేసినప్పుడు మనకి సింబల్ ఏమొస్తుంది, గ్రేటర్ దాన్. సో మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నామంటే చిన్న ఎలిమెంట్ ఎప్పుడు లెఫ్ట్ లో ఉండాలి, పెద్ద ఎలిమెంట్ ఎప్పుడు రైట్ లో ఉండాలి. కానీ పొజిషన్స్ చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద ఎలిమెంట్ రైట్ లో ఉంది, పెద్ద ఎలిమెంట్ లెఫ్ట్ లో ఉంది, చిన్న ఎలిమెంట్ రైట్ లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఎలిమెంట్ అయితే మనం టెంపరరీ ఎలిమెంట్ ని కంపేర్ చేస్తామో దాన్ని మనం ఏం చేయాలి, షిఫ్ట్ రైట్ బై 1 పొజిషన్. 23 యొక్క పొజిషన్ ఏంటి, F1. దాన్ని రైట్ 1 పొజిషన్ కి షిఫ్ట్ చేయడం అంటే ఏమవుతుంది, 23 F2 లోకి వచ్చేస్తుంది. 23 ఎందులోకి వచ్చేస్తుంది, F2 లోకి 23 వచ్చేస్తుంది. అప్పుడు F1 లో ఏముంటుంది, ఇది ఇటు షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్లాంక్. F0 లో ఏముంటుంది, 17 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది సార్టెడ్ సబ్ అరే. ఇంకా మన పని అయిపోలేదు, ఇక్కడ ఒక బ్లాంక్ వచ్చింది కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చేమో ట్రై చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చేమో ట్రై చేయాలి అంటే ఈ బ్లాంక్ కంటే ముందు ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి. ఇక్కడ చేసిన పని అదే కదా, సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే దానికంటే ముందు ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఇక్కడ చేసిన పని అదే కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే దానికన్నా ముందు ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక స్టెప్ ఆఫ్ కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ బ్లాంక్ స్పేస్ F1 లో ఉండింది, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే దీని ముందు ప్లేస్ అంటే F0 లో ఉన్న ఎలిమెంట్ తో టెంపరరీ వేరియబుల్ ని కంపేర్ చేస్తే ఈ పొజిషన్ ప్రాపర్ పొజిషనా కాదా నాకు అర్థమైపోతుంది. టెంపరరీ వేరియబుల్ లో ఉన్న ఎలిమెంట్ ని ఇక్కడ సార్టెడ్ లిస్ట్ లో నేను ప్లేస్ చేయడానికి. రైట్, లెట్ us స్టార్ట్ అవర్ కంపారిజన్. సో ఈ బ్లాంక్ కంటే ముందు కూడా, ఈ బ్లాంక్ స్పేస్ కంటే ముందు కూడా ఉన్న ఎలిమెంట్ ఏంటి, 17. టెంపరరీ వేరియబుల్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, 5. కంపేర్ చేస్తే ఏమొస్తుంది, గ్రేటర్ దాన్. ఎప్పుడు కూడా మనం గ్రేటర్ దాన్ వస్తే చేయాల్సిన పని ఏంటి, షిఫ్ట్ ఇట్ బై 1 to right position. Shift to right by 1 position. ఓకే, సో షిఫ్ట్ చేస్తే ఇప్పుడు చూడండి 17 యొక్క పొజిషన్ ఏంటి, జనరల్ గా అయితే F0. దాన్ని రైట్ కి 1 పొజిషన్ కి మూవ్ చేయడం అంటే ఎందులోకి రావాలి, అది F1 లోకి రావాలి. రైట్, సో నా దగ్గర ఆల్రెడీ ఒక అరే ఉండింది, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. F2 లోకి ఇంతకు ముందు కంపారిజన్ లో 23 వచ్చేసింది. F0 లో ఉన్న 17 ఎటుకు మూవ్ చేయాలంటున్నాను, రైట్ బై 1 పొజిషన్ అంటే F1 లోకి రావాలి, 17. ఇక ఇక్కడ బ్లాంక్ అవుతుంది, ఇది పొజిషన్ 0, ఇది పొజిషన్ 1, ఇది పొజిషన్ 2. ఓకే, ఇప్పుడు చూడండి ఈ బ్లాంక్ లో టెంపరరీ వేరియబుల్ ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి we can insert, why, because there are nothing before F0 to compare with temporary variable. Temporary variable తో కంపేర్ చేయడానికి ఇంకేమీ లేవు కాబట్టి F0 కంటే ముందు you can insert the temporary variables element in this blank space without any worry. సో నేను టెంపరరీ వేరియబుల్ లో ఉన్న ఎలిమెంట్ ఎంత, 5 కదా, ఆ 5 అనే ఎలిమెంట్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తాను. మరి ఇప్పుడు చూడండి 5, 17, 23.
సార్ట్ అవుట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇది మన సార్టెడ్ సబ్ అరే. మరి అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చెప్పండి. అన్సార్టెడ్ సబ్ అరేలో 3, 4 పొజిషన్స్ లో ఉన్నవి వస్తాయి. 3 పొజిషన్ లో 14 ఉండింది, 4 పొజిషన్ లో 6. ఇలా మనము 3 పొజిషన్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని సార్ట్ అవుట్ చేసేసాం ఇన్ పాస్ 2. And now we are moving to our next pass, that is pass 3. So pass 3 గురించి చెప్తున్నాను. పాస్ 3. సో ఈ పాస్ 3 లో మళ్ళీ మనం ఏం చేయాలి, మనం సార్టెడ్ సబ్ అరే ఏదో అన్సార్టెడ్ సబ్ అరే ఏదో చెక్ చేసుకొని టెంపరరీ వేరియబుల్ కన్సిడర్ చేసి అన్సార్టెడ్ సబ్ అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ ని టెంపరరీ వేరియబుల్ లోకి పంపించాలి. సో నా దగ్గర ఉన్న అరే ఏంటో నోట్ చేస్తున్నాను చూడండి. సో నా దగ్గర ఉన్న అరే వచ్చేసరికి 3 ఎలిమెంట్స్ ఏమో నాకు సార్టెడ్ సబ్ అరేలో ఉన్నాయి. అన్సార్టెడ్ సబ్ అరేలోకి వచ్చేసరికి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 14 and 6. సార్టెడ్ సబ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 5, 17 and 23. వీటి పొజిషన్స్ 0, 1, 2 అండ్ దీని పొజిషన్ 3, 4. సో ఇప్పుడు అన్సార్టెడ్ సబ్ అరే పొజిషన్స్ ఏమేమి అవుతాయి, 3 and 4. సో పాస్ 3 లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఒక టెంపరరీ వేరియబుల్ ని కన్సిడర్ చేయాలి. ఈ టెంపరరీ వేరియబుల్ లోకి అన్సార్టెడ్ సబ్ అరే యొక్క ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని పంపించాలి. అన్సార్టెడ్ సబ్ అరే అంటే ఇప్పుడు ఇది అవుతుంది, ఇందులో ఉన్న ఫస్ట్ పొజిషన్ అంటే a of 3 అవుతుంది. సో a of 3 ని ఇందులోకి పంపించాలి. అంటే ఇప్పుడు టెంపరరీ వేరియబుల్ లో ఎలిమెంట్ ఏమవుతుంది, 14. రైట్. ఇప్పుడు అన్సార్టెడ్ సబ్ అరేలో ఎలిమెంట్స్ ఏం మిగిలిపోతాయి, కేవలం 6 మాత్రమే మిగిలిపోతుంది. సార్టెడ్ సబ్ అరేలో నాకు ఆల్రెడీ 5 ఉండింది, 17 ఉండింది, 23 ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం పొజిషన్ ప్రిపేర్ చేశాను. వీటి యొక్క ఇండెక్సెస్ ఏమవుతాయి, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఆల్రెడీ 6 కి పొజిషన్ 4. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, నాకు సార్టెడ్ సబ్ అరేలో ఒక పొజిషన్ క్రియేట్ అయింది కదా, ఈ పొజిషన్ ప్రాపర్ పొజిషనా కాదా టెంపరరీ వేరియబుల్లో ఉన్నటువంటి 14 ని ఇన్సర్ట్ చేయడానికి చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి, ఈ పొజిషన్ కి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ తో 1 by 1 కంపేర్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఈ పొజిషన్ కి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, 23. మరి 23 తో టెంపరరీ ఎలిమెంట్ అంటే 14 కంపేర్ చేస్తే ఇక్కడ నాకు సింబల్ గ్రేటర్ దాన్. ఇప్పుడు నేను ఇన్సర్షన్ సార్ట్ లో ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవుట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏం ఉండకూడదు, గ్రేటర్ దాన్ ఉండకూడదు. గ్రేటర్ దాన్ అంటే మనం ఏం చేయాలి, 23 ని రైట్ బై 1 పొజిషన్ షిఫ్ట్ చేయాలి. 23 యొక్క పొజిషన్ ఏంటి, a of 2. దాన్ని రైట్ బై 1 పొజిషన్ అంటే a of 3 లోకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేటప్పుడు నాకు ఎలిమెంట్స్ ఏమవుతాయి, 5, 17, 23 ఈ పొజిషన్ నుంచి పక్క పొజిషన్కి వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. అంటే అరేలో ఎలిమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ 0, 1, ఇక్కడ 2, ఇది 3 ఇలా మారిపోతాయి సార్టెడ్ సబ్ అరేలో ఎలిమెంట్స్. 23 ఒక పొజిషన్ రైట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక బ్లాంక్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఈ బ్లాంక్ లో టెంపరరీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చేమో చెక్ చేయాలి. చెక్ చేయడం అంటే మళ్ళీ ఏం చేయాలి, ఆ బ్లాంక్ యొక్క లెఫ్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపారిజన్ చేయాలి. ఈ బ్లాంక్ యొక్క లెఫ్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, 17. సో 17 తో కంపేర్ చేసి చూడండి, 17 టెంపరరీ వేరియబుల్ ఏంటి, 14. సో వీటితో కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ వచ్చింది, గ్రేటర్ దాన్ రాకూడదు. గ్రేటర్ దాన్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి, షిఫ్ట్ 17 రైట్ బై 1 పొజిషన్ చేయాలి. రైట్ బై 1 పొజిషన్ చేయాలి. ఆల్రెడీ 17 యొక్క పొజిషన్ ఏంటి, a of 1. 1 పొజిషన్ రైట్ కి షిఫ్ట్ చేయడం అంటే దాన్ని ఎక్కడికి పంపించాలి, a of 2 కి పంపించాలి. a of 2 కి పంపించాలి. అలా పంపించేస్తే సార్టెడ్ సబ్ అరే ఎలా మారుతుంది, 5, 17 పక్క పొజిషన్ కి వెళ్ళిపోయింది, ఆ తర్వాత 23. సో ఇట్ విల్ బికమ్స్ ద సార్టెడ్ సబ్ అరే. ఇక్కడ పొజిషన్ 0, 1, 2, 3 ఇలా మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నాకు ఒక బ్లాంక్ స్పేస్ వచ్చింది, ఇందులో ఇన్సర్ట్ చేయగలమేమో చూద్దాం, ప్రాపర్ పొజిషన్ లో కాదు. ఎలా చూస్తాము, ఈ బ్లాంక్ యొక్క లెఫ్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాంక్ యొక్క లెఫ్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి చూడండి, 5. సో కంపేర్ 5 విత్ టెంపరరీ వేరియబుల్. 5 ని తీసుకున్నాను, 5 తీసుకున్నాను, టెంపరరీ ఎలిమెంట్ ఏంటి 14. ఇప్పుడు నాకు కంపారిజన్ లో ఎలిమెంట్ ఇప్పుడు నాకు కంపారిజన్ లో ఆపరేటర్ ఏమొస్తుందో చూడండి, లెస్ దాన్. లెస్ దాన్ వచ్చినట్టు దాని అర్థం ఏంటి, చిన్న ఎలిమెంట్ లెఫ్ట్ లో ఉండింది, పెద్ద ఎలిమెంట్ రైట్ లో ఉంది. సో ఈ పొజిషన్ ప్రాపర్ పొజిషన్. Without any worry, we can insert the element which is reside in temporary variable at this blank position. Okay, so let us insert that temporary variable లో ఉన్నటువంటి ఎలిమెంట్ 14. దాన్ని తీసుకొచ్చేసి నేను ఎక్కడ పెడతాను, ఈ పొజిషన్ లో పెట్టేస్తాను. సో
సో మనం చెక్ చేసుకోండి 5, 14, 17, 23 వచ్చేసింది సార్టెడ్ సబ్ అరే. సో సార్టెడ్ సబ్ అరే ఇక్కడ నాకు ఫ్రేమ్ అవుట్ అయిపోయింది. ఇక మిగిలిన అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 14 ఆల్రెడీ అయిపోయింది కదా ఇందులో. ఇంకా మిగిలింది 6. ఓకే, దీని పొజిషన్ 4. ఇప్పుడు ఇది మనకి అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్నట్టు. ఇది మనకి అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్నట్టు. దీనికోసం మనం నెక్స్ట్ ఏం చేయాలి? పాస్ 4. ఇక్కడ పాస్ 4 రాస్తున్నాను చూడండి. ఇది పాస్ 4. పాస్ 4 లో కన్సిడర్ చేయాల్సినటువంటి అరే సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ రెండు చెప్పండి. సో ఇది సార్టెడ్. సార్టెడ్ లో ఆల్రెడీ నాకు 5, 14, 17, 23 వచ్చేసాయి. అన్సార్టెడ్ లో వచ్చేసరికి ఏముంది? 6. పొజిషన్స్ వచ్చేసరికి ఇది 0, 1, 2, 3, 4. సో పాస్ 4 లో మొత్తం నేను చేయాల్సిన పని ఏంటి? ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలి. టెంపరరీ వేరియబుల్ కి అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ని అసైన్ చేయాలి. టెంపరరీ వేరియబుల్ కి అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే A4 అవుతుంది కదండి. ద సేమ్ ఐ యామ్ రైటింగ్ హియర్ temp ఈక్వల్ టు A4. సో టెంపరరీ వేరియబుల్ ఎలిమెంట్ ఏమైపోతుంది? A4 అంటే 6 వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు సార్టెడ్ సబ్ అరే ఎలా ఫ్రేమ్ అవుట్ అవుతుంది? ఆల్రెడీ నాకు సార్టెడ్ సబ్ అరేలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4. ఏమేమి ఉన్నాయి? 5, 14, 17, 23. ఇప్పుడు నేను అన్సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఒక ఎలిమెంట్ ఎందులో పంపించాను? టెంపరరీ వేరియబుల్ పంపించాను. ఎందుకు పంపించాను? బికాస్ ఆఫ్ ద రీజన్ I want to insert the temporary variables element in a proper position in sorted subarray. సో నాకు సార్టెడ్ సబ్ అరేలో ఈ ఎలిమెంట్ ని కీప్ చేయడానికి ఒక పొజిషన్ కావాలి. సో అందుకోసం ఇంకొక పొజిషన్ తీసుకుంటున్నాను. వీటి యొక్క ఇండెక్సెస్ ఏమవుతాయి? ఇది 0, 1, 2, 3, 4 అవుతాయి. మరి ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చో చేయకూడదో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాము? వీ కెన్ కంపేర్ ద టెంపరరీ ఎలిమెంట్ విత్ ద లెఫ్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ బ్లాంక్ పొజిషన్. ఈ బ్లాంక్ పొజిషన్కి లెఫ్ట్ ఎలిమెంట్ అంటే A3. A3లో ఉన్న ఎలిమెంట్ ఎంత? 23. సో ఫస్ట్ కంపారిజన్ చేయండి. 23. టెంపరరీ ఎలిమెంట్ ఎంత? 6. కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ వచ్చింది. గ్రేటర్ దాన్ మనకి కంపారిజన్స్లో రాకూడదు. వచ్చింది అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? 23ని రైట్ పొజిషన్కి షిఫ్ట్ చేయాలి బై 1. 23 ఆల్రెడీ A3లో ఉండింది. A3లో ఉన్న దాన్ని రైట్ పొజిషన్కి షిఫ్ట్ చేస్తే అది ఎందులోకి వెళ్ళిపోతుంది? A4లోకి వెళ్ళిపోతుంది. A4లోకి వెళ్తే అప్పుడు మనకి అరే ఎలా మారుతుంది? 5, 14, 17 ఇక్కడ బ్లాంక్ వస్తుంది. తర్వాత 23 వస్తుంది. ఇలా మారిపోతుంది. పొజిషన్స్ ఇది 0, 1, 2, 3 ఇది 4. మరి ఇప్పుడు ఇక్కడ బ్లాంక్ వచ్చింది కదా. ఈ బ్లాంక్ లో ఇన్సర్ట్ చేయొచ్చేమో మనకి టెంపరరీ వేరియబుల్ ని చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తాము? ఈ బ్లాంక్ పొజిషన్ కి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాంక్ పొజిషన్ కి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ ఎంత? 17. టెంపరరీ ఎలిమెంట్ ఎంత? 6. కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ వస్తుంది. రాకూడదు. వస్తే మనం ఏం చేయాలి? 17 ని రైట్ కి మూవ్ చేయాలి బై 1 పొజిషన్. 17 ని రైట్ కి మూవ్ చేయడం అంటే 17 ఆల్రెడీ A2లో ఉంటుంది. అది ఎందులోకి వెళ్తుంది? A3లోకి వెళ్తుంది. వెళ్తే నాకు రిజల్టెంట్ అరే ఏమవుతుంది? 5, 14 పొజిషన్ ఖాళీ అవుతుంది. ఇక్కడ 17, 23 ఇక్కడ ఖాళీ అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ లో ఇన్సర్ట్ చేయొచ్చేమో చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తాం? దీనికి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తే దానికి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 14. సో 14 తో కంపేర్ చేయండి. 14 తో దేన్ని కంపేర్ చేయాలి? టెంపరరీ ఎలిమెంట్. టెంపరరీ ఎలిమెంట్ ఏంటి? 6. 6 ని కంపేర్ చేస్తే అగైన్ నాకు గ్రేటర్ దాన్ వచ్చింది. గ్రేటర్ దాన్ రాకూడదు. వచ్చింది అంటే 14 నేను ఏం చేయాలి? రైట్ పొజిషన్ కి షిఫ్ట్ చేయాలి బై 1. 14 నాకు ఆల్రెడీ 1 పొజిషన్ లో ఉండింది. ఇప్పుడు దాన్ని రైట్ కి మూవ్ చేయడం బై 1 అంటే అది 2 కి వెళ్ళిపోతుంది. 2 కి వెళ్తే నాకు సార్టెడ్ సబ్ అరే ఎలా ఫార్మ్ అవుట్ అవుతుంది? 5 1 లో ఉండాల్సింది 2 లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 1 పొజిషన్ ఖాళీ అవుతుంది. 2 పొజిషన్ లోకి 14 వస్తుంది. 3 పొజిషన్ లో 17, 4 పొజిషన్ లోకి 23 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఒక పొజిషన్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయొచ్చేమో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఈ పొజిషన్ కి లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ 5. దాంతో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న టెంపరరీ ఎలిమెంట్ ని కంపేర్ చేయాలి. టెంపరరీ వేరియబుల్ లో ఉన్నది 6. 6 ని కంపేర్ చేస్తే లెస్ దాన్. సో లెస్ దాన్ వచ్చింది అంటే మనకి లెఫ్ట్ లో ఉండాల్సిన చిన్న ఎలిమెంట్ లెఫ్ట్ లోనే ఉంది. రైట్ లో ఉండాల్సిన పెద్ద ఎలిమెంట్ రైట్ లోనే ఉంది. సో దట్ పొజిషన్ ఈస్ ప్రాపర్ పొజిషన్ టు ఇన్సర్ట్ ద టెంపరరీ వేరియబుల్స్ ఎలిమెంట్. సో నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను 6 ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తాను. రైట్. ఇంకా ఇది సార్టెడ్ లిస్ట్. ఎప్పుడైతే ఇన్సర్షన్ చేసేసానో అప్పుడు ఏమైపోతుంది? అది సార్టెడ్. ఆ పాస్ కంప్లీట్ అయింది అని అర్థం. సో ఇక్కడ ఇన్సర్షన్ చేశాను. సో ఇక్కడ నాకు పాస్ కంప్లీట్ అయిపోతుంది.
మళ్ళీ నెక్స్ట్ పాస్ కోసం ట్రై చేద్దాం. నెక్స్ట్ పాస్ కోసం ట్రై చేద్దామంటే ఇంకా అన్సార్టెడ్ సబ్ అరే ఏముంది ఇక్కడ చెప్పండి. అన్సార్టెడ్ సబ్ అరే ఏం లేదు, తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయాయి. సో మనం 5 ఎలిమెంట్స్ తీసుకుంటే 5 - 1 4 సైకిల్స్లో సార్టింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా నాకు పాస్ 4లో సార్టింగ్ కంప్లీట్ అయింది. ఓకే, మరి ఇప్పుడు చెక్ చేసుకోండి. 5 6 14 17 and 23 ఆల్ ఆర్ ఇన్ సార్టెడ్ పొజిషన్స్, రైట్. అండ్ సో గైస్, ఇన్సర్షన్ సార్ట్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీ పాయింట్ ఏంటి అంటే మనం కన్సిడర్ చేసిన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరేగా కన్సిడర్ చేస్తూ అరేని 2 పార్ట్స్గా బ్రేక్ చేసుకోవాలి. ఒక పార్ట్ ఏమో ఫస్ట్ ఎలిమెంట్ వరకు ఒక పార్ట్గా, దాన్ని సార్టెడ్ పార్ట్గా, మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని అన్సార్టెడ్ పార్ట్స్గా ట్రీట్ చేయాలి. ప్రతి సైకిల్లో పాస్ 1 ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ 1 తీసుకుంటే అన్సార్టెడ్ సబ్ అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ని మనం సార్టెడ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తూ రావాలి. అలా కంపేర్ చేసేటప్పుడు మీకు టెంపరీ వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్ కంటే మీరు కంపేర్ చేస్తున్న ఎలిమెంట్ పెద్దదిగా ఉంటే మీరు ఆ ఎలిమెంట్ని ఏం చేయాలి, అరేలో 1 పొజిషన్ రైట్కి మూవ్ చేసుకుంటూ పోతే మీకు బ్లాంక్ స్పేస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ స్పేస్లో ఇన్సర్షన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, అది ప్రాపర్ పొజిషన్ కాదా చెక్ చేస్తూ ఇన్సర్షన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సర్షన్ సార్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇన్సర్షన్ సార్ట్కి సంబంధించిన లాజిక్ ఎలా రాయాలో చెప్తాను. గైస్, పే అటెన్షన్. సో అటెన్షన్ పే చేశారు అంటే మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్లో లాజిక్ అర్థమైపోతుంది. లాజిక్ అర్థమైతేనే మీరు ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్లో లాజిక్ ఎలా రాయాలో మీకు తెలుస్తుంది. సో థియరీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. నేను చెప్పినటువంటి థియరీ ఫస్ట్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయ్యారు అంటే మనం లాజిక్ ఈజీగా ఫ్రేమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియోని బ్యాక్ చేసుకొని ఫాలో అప్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ స్టిల్ మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.